మీకు ఈ మ్యాట్స్ స్క్వేర్ తర్వాత మీరు థియేటర్ విజిట్స్ కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కానీ ఆ, కొత్త హోప్ని క్రియేట్ చేసినాయి. అంటే మన కంటెంట్ ఎంటర్టైన్మెంట్ కనుక కరెక్ట్గా ఇవ్వగలిగితే, వాళ్ళని నమ్మించగలిగితే, వాళ్ళని ఎక్కడ రొటీన్ అనే ఒక ఫీలింగ్ కలగకుండా కూర్చోబెట్టగలిగితే ఎలాంటి సక్సెస్ వస్తో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చెప్తుంది. ఎక్స్పెక్ట్ చేశారా? ఈ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేశారా? లేదు సార్, నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఒకటో దానికంటే బెటర్గా వస్తాయని అనుకున్నాను, కానీ ఒకటోది వచ్చినంత అంతా ఫస్ట్ డేనే వచ్చేస్తాయి. సో అది లాంగ్ రన్లో 3 రోజులకి 50 కోట్లు 55 కోట్లు. సో ఈ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మనం. ఓకే, సుబ్లాక్ సుధాకర్ గారి పర్సెప్షన్ మార్చేశారు. థ్యాంక్ యూ సార్. అది ఆయన కూడా చాలా ఫ్రెండ్లీ సార్. అసలు సుధాకర్ గారిని నేను అడిగినప్పుడు సాడ్ క్యారెక్టర్స్లోను, ఒక బలమైన క్యారెక్టర్స్లోను గ్రేట్ వాయిస్ ఓవర్ ఇచ్చే క్యారెక్టర్స్ చేస్తుంటారు కదా సార్ ఆయన. కేజీఎఫ్లో ఆయన వాయిస్ వింటున్నప్పుడల్లా మన తెలుగు వర్షన్ చెప్పినప్పుడు ఆ వాయిస్ తోటి కామెడీ చేస్తే ఎట్లుంటుంది పాట వచ్చింది సార్. బట్ అది చాలా బాగా వర్కౌట్ అయింది సార్. థియేటర్లో సుబ్లాక్ సుధాకర్ బాబాయ్ మీరేంటి సిల్క్ లుంగిలో అన్నప్పుడు అది మొత్తం థియేటర్ అంతా బ్లాస్ట్ అవుతుంటే భలే అనిపించింది సార్. అది సునీల్ గారు కూడా చాలా రోజుల తర్వాత మాకు మళ్ళీ వింటేజ్ సునీల్ కనిపించారు. ఆయన పుష్ప, ఆయన చేసే సినిమాలు కానీ, ఆయన ఇప్పుడు పాన్ ఇండియా ఆర్టిస్ట్ అయిపోయారు. సో ఆయన్ని ఇప్పుడు చూస్తుంటే ఆ ఫోన్ వార్నింగ్ మాత్రం అదిరిపోయింది కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా వార్నింగ్ ఇవ్వటం కూడా ఎంత కష్టం అనిపించింది. అవును సార్, నాకు అది చాలా ఫేవరెట్ సీన్ సార్. గోపీచంద్ గారి సినిమా ఉంటుంది, అందులో ఒక ఫోన్ వార్నింగ్ సీన్ ఉంటుంది. గోలీమార్లో ఒక పని మనిషి ఫోన్ ఎత్తిద్ది అనమాట. మోస్ట్ హిలేరియస్. అవతలడేం డాన్, వాడేమో సీరియస్గా చూస్తాడు, ఏమో పిచ్చి పిచ్చిగా అనేస్తుంటుంది. అసలు ఆ సీన్ మోస్ట్ ఫేవరెట్ సీన్. ఆ సీన్ రీకలెక్ట్ అయింది మాకు. సూపర్ సార్. నాకు యాక్చువల్లీ మన టిల్లులో కూడా ఉంటుంది సార్ ఇలాంటిదే. ఫోన్ చేసి బాయ్ అంటే ఎవడు బాయ్, ఎవడికి బాయ్ అని చెప్పి దాంట్లో రాసాము సార్. మళ్ళీ దీనికి వచ్చేసరికి బాయ్ అంటే ఓకే బాయ్, ఓకే బాయ్. ఇంకొకటి ఏమో గర్ల్స్ అయితేనే మాట్లాడతాను. సో ఇట్లా రకరకాలుగా బాయ్ మీద జోక్స్ వచ్చాయి పాపం. సునీల్ గారు అదే సార్, నాకు ఆయన అంటే చాలా ఇష్టం సార్. చిన్నప్పుడు సొంతం సినిమాని మిగతావన్నీ సీన్లు కట్ చేసేసి ఆయనది ఒక 44 minutes కట్ ఒకటి ఉంటుంది సార్ యూట్యూబ్లో. అది చూస్తూ చూస్తూ పెరిగిన వాళ్ళం మేము. సో ఆయనతోటి మళ్ళీ కంప్లీట్ కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అని ఒకటి ఉంటుంది సార్ డైలాగ్, రత్నగిరి డైమండ్ అంటే ఎక్కడి నుంచి రత్నగిరి నుంచి అలా వేరే ఊర్లో అక్కడ ఎందుకు ఉంటుంది. అది ఆయన తప్ప ఎవరు చెప్పినా కానీ ఏట్రా ఇది అని అనిపిస్తుంది. ఆయన చెప్పేసరికి అసలు భలే అనిపించింది సార్. ఆయన డాడీ ట్రాక్. వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా? నిమ్మకాయలు నిమ్మకాయలనే అంటారు. సో అట్లా ఆయన ఆ క్రేజీనెస్ తీసుకొస్తారు. అంటే